కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. అంబేద్కర్ నగరంలో వైభవంగా దేవీ నవరాత్రి మహోత్సవాలు. సద్భావన అలమర్చుకుని శాంతియుత జీవనం సాగించాలని సత్య గోపీనాథ్ దాస్ స్థానిక అంబేద్కర్ నగరంలో బర్రే సత్యనారాయణ బ్యానర్ సత్యబాబు ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు అమ్మవారికి పూజలు, కుంకుమ పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సత్య గోపీనాథ్ దాస్ శుక్రవారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీతలో పారిత్ర్యాన్ని సాధనను వినాశనయ దుష్పత్రం ధర్మాస్త్రం స్థానములు సంభవించినప్పుడు యోగే యోగే అని చెప్పినట్టు ధర్మానికి హాని కలిగినప్పుడు భగవంతుడు అవతారం దాల్చి దృష్టి శిక్షణ రక్షణ చేస్తాడని అన్నారు. మహిషాసురుడు సంహరించినప్పుడు, అలాగే రావణకాసుడు సంహరించినప్పుడు జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని దసరా మహోత్సవాలు చేసుకుంటారని ఆయన చెప్పారు. సమాజంలో అన్ని రాక్షసత్వాన్ని విడనాడి సన్మార్గంలో జీవించడానికి, సమాజంలో శాంతిని నెలకొల్పడానికి ఉద్దేశంతో ఈ ఉత్సవాలకు జరుపుకుంటారని ఆయన అన్నారు. అందరూ భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని సందర్భంలో తెచ్చుకునే సద్భావనతో జీవించాలని, తద్వారా సమాజంలో శాంతి నెలకొల్పాలని సత్య గోపీనాథ్ దాస్ సూచించారు. నగరపోయిన రామకృష్ణ, నగరపోయిన రమణ, నెల్లి వాసు, పోలవరపు వెంకన్న, రామ అప్పారావు, ఇల్లా అప్పారావు, ఇద్దడి సత్యబాబు, పోలవరపు బాబురావు, ఇల్లా నాగు, చొక్కా శివ, తప్ప వీరబాబు, ఇల్లా వెంకటప్పారావు, వన్యం ప్రసాద్, బత్తిగిరి తుట్ట అను, బండారు శివ, బత్తిని సీను, లక్ష్మీ గణపతి మహిళా సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు దసరా ఉత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క అంబేద్కర్ నగర్లో గొప్ప ఎత్తున ఈ యొక్క అమ్మవారిని కొలువు చేసి ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్లుగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ దసరా ఉత్సవాలు మహిషాసురుణ్ణి సంహరించడానికే కాకుండా ఈ యొక్క రావణాసురుడు కూడా సంహరింపబడినటువంటి ఈ యొక్క పర్వదినాలు ఇవి. సో అందువల్ల వీటి యొక్క మూల అర్థం ఏంటి అంటే, సమాజంలో వ్యక్తుల్లో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని విడనాడి సన్మార్గంలో వాళ్ళు జీవిస్తూ శాంతియుతమైనటువంటి సమాజాన్ని నెలకొల్పాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఉత్సవాల్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. ఈ యొక్క సందేశాన్ని కూడా భగవంతుడు సమాజానికి ఇవ్వడం జరిగింది. సో అందువల్ల అందరూ కూడా భక్తి ప్రపత్తులతోటి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని సద్భావనలు తెచ్చుకొని సద్భావనలతోటి జీవితాన్ని గడుపుతూ సమాజంలో శాంతిని నింపాలని చెప్పి నేను భక్తులందరినీ కూడా కోరుతూ ఉన్నాను. హరే కృష్ణ.